రాశి వాళ్ళకి గురుడు లగ్నంలో ఉంటూ అధికమైన శ్రమనిస్తూ శ్రమకు తగినటువంటి గౌరవాన్ని ఇస్తాడు. అంటే మనం శ్రమ పడకుండా గౌరవాన్ని పొందడం కష్టమైపోతుంటుంది. అలాగని అతడు చూసే స్థానాల్లో కూడా సప్తమ స్థానాన్ని చూస్తాడు. అది స్వక్షేత్రం కాబట్టి మనకు ఉండేటువంటి స్నేహ సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకుంటే అవి ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటుంటాయి. అదేవిధంగా మన ఆలోచనలు కొన్ని సందర్భాలలో శత్రుక్షేత్రాన్ని చూస్తున్నాడు తులని. ఆ కారణం వల్ల కొన్ని సందర్భాలలో మనకు వ్యతిరేకంగా ఉండే ఆలోచనలు వస్తుంటాయి. అంటే ఏంటి, మనం ఏదైనా ఒక పని మీద వెళ్ళి పని సాధించుకు రావాల్సినటువంటి సమయం వచ్చింది, అవకాశం వచ్చింది, ఇప్పుడు వద్దులే అనే భావన కలగచ్చు. ఆ బద్ధకానికి మనం కనుక లోబడినట్లయితే ఏమైపోతుంది అంటే మన ప్రయోజనాలను నష్టపోతాం. అంటే మనకు వచ్చిన ఆలోచన మనకి నష్టాన్ని కలగజేసిందని అర్థం. అలా కాకుండా మనం ఎప్పటికప్పుడు ప్రయోజనాత్మకమైనటువంటి అంశాలను ఆలోచనల్లో వచ్చేట్లా చేసుకోవాలి. నెగిటివ్ థాట్స్ రాకుండా చూసుకోవాలి. దీనికి ఉపయోగపడేటువంటిది ఏమిటంటే శ్రీదత్త శరణం మమ. అదేవిధంగా దశమ స్థానంలో ఉండేటువంటి శని వలన వృత్తి స్థానంలో కొంచెం పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆ ఆలస్యాన్ని మనం అధిగమిస్తూ జయించాలి. అంటే చక్కగా ప్రతిరోజు వీలైతే 11 సార్లు లేదా కనీసం 3 సార్లు హనుమాన్ చాలీసా ఉదయకాలం పారాయణ చేసుకుని తర్వాత కార్యక్రమాలు ప్రారంభించుకోవడం మంచిది.